వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పేద వర్గాలకి చదువు ఇవ్వండి, పేద వర్గాలకి ఆరోగ్యం ఇవ్వండి, పేద వర్గాల్ని మీ విరుగుబాటుతనం నుంచి పైకి తీసుకురండి, నిరుద్యోగం నుంచి పైకి తీసుకురండి, ఆకలి నుంచి పైకి తీసుకురండి, మీకున్నటువంటి పేదరికం నుంచి పైకి తీసుకురండి. సో వీటన్నిటి గురించి మాట్లాడటం మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టుగా P4 అనొకడు, P5 అనొకడు, P6 అనొకడు. రేపు పవన్ కళ్యాణ్ తగాదకు వస్తే ఏవా P4లో నేను కూడా భాగస్వామి కదా, నా పేరు ఉండాలి కదా, పవన్ నా పేరు కూడా పవనే కదా, ఒక తగిలించమంటే తగిలిస్తారా? మీ సూపర్ 6 ఏమైంది? P4 ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? P4 అయినా P5 ఎందుకు పెట్టుకోలేదు మీరు? ఎక్కడో మహారాష్ట్ర ప్రాంతంలో 134 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాకినాడలో జగ్గంపేటలో ఒక వీధిలో ఆయన విగ్రహాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకొని జరుపుకున్నటువంటి అంబేద్కర్ వాదులు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ఉన్నట్లయితే ప్రజాప్రతినిధులు అయితే, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే కూటమి అయితే ఆయన బాటలో నడవండి. ఆయన బాటలో నడిస్తే ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తారు. ఆయన బాట తప్పి మీ సొంత బాటలు వేసుకుంటే మాత్రం మిమ్మల్ని తిరస్కరిస్తారు. మీ రోజులు దగ్గర పడతా ఉన్నాయి, కౌంట్ చేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో నాకు తెలిసి 9 నెలల్లోనే ఈ కూటమి రోజులు చెల్లాయి, అయిపోయింది. ఇంకా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళా ఎప్పుడు వస్తారని ఆలోచించే క్రమంలో జరుగుతున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి పార్టీ కూటమిగా ఏర్పడి దొంగల ముఠాలుగా వచ్చినట్టుగా ఈ రోజు రాష్ట్రాన్ని దోచుకునే క్రమంలో ఏర్పడ్డారు. అమరావతిలో ఈ రోజు మళ్ళా పేపర్ చూస్తే ఇంకొక 44,000 ఎకరాలు పూల్ చేస్తారట. గతంలో 14-19లో వచ్చినట్టు 54,000 ఎకరాలను పూల్ చేశారు. ఇప్పుడు ఇంకొక 44,000 ఎకరాలను పూల్ చేసి దాదాపు 1,00,000 ఎకరాలు భూమిని ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు 1,00,000 ఎకరాల మధ్యలో ఒక 5 ఎకరాల్లో ఒక పెద్ద భవంతి కట్టుకొని అక్కడ ఉంటాడట. రాజుల పరిపాలన అనుకున్నారా? దిక్సూస్ అయ్యాడు. ఆ అంటరాని వాడే ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఆయన బాటలో నడుస్తున్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా, ప్రజలందరూ కూడా ఆయన ఆలోచనని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, నన్ను ఈ ప్రాంతానికి వెస్లీ అన్నా నువ్వు ఖచ్చితంగా రావాలి. ఈ ప్రాంతం నాకు కొత్త కాదు, ఎందుకంటే మేమిద్దరం చాలా సభల్లో ఆయన తర్వాత నేను నా తర్వాత ఆయన మాట్లాడినటువంటి అంశాలు బోళ్ళు ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా గుర్తులో పెట్టుకొని మనందరం కూడా ఒకటే సరైనటువంటి పరిపాలన ఇచ్చే క్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని కొనసాగించడం అంటే, ఆయనకి సరైనటువంటి గౌరవం ఇవ్వటం అంటే, మనం సమానత్వం వైపు నడవటం మాత్రమే ఒక ఆలోచనగా పెట్టుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జైభీములు. 200 సంవత్సరాలు ఏలి పరిపాలించి పోతున్న సమయంలో సమర్థవంతంగా పరిపాలించే రాజ్యాంగాన్ని రాసుకోండి అంటే సమర్థవంతమైన నాయకుడు ఎవరు అని చూస్తే గాంధీ కానీ, నెహ్రూ కానీ, వల్లభాయ్ పటేల్ కానీ ఆనాడు ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధుల్లో ఎంచుకున్నది ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే అయి ఉండవచ్చు. ఒకనాడు వెలివేతకి గురై ఉండవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.